మ్యాంగో నిల్వ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తున్నా. ఒకసారి చూడండి. తక్కువనే ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో ఏందో అన్నట్టు కొంచెం తక్కువ పెట్టి ట్రై చేద్దామని 2 మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా క్లీన్గా తుడుచుకొని వాటిని ఇలా పెంక లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెంక లేకుండా నేను ముక్కలతో పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇలా నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను పెంక లేకుండా. ఈ కట్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఒక దాంట్లోకి వేసుకొని అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించుకోవడానికని 1/2 కప్పు ఆవాలు సపరేట్ వేయించుకుంటున్నా. అలా వేయించుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను సపరేట్ వేయించుకుంటున్నా. 1/2 కప్పు ఆవాలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్పుతోనో కొలతతో 1/2 కప్పు మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు మిక్సీ పట్టి నిల్వ పచ్చడిలో వేసుకుంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దానికోసమని నేను ఇక్కడ మెంతులు ఆవాలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. దాంట్లోకి కొంచెం 2 లేదా 3 టీ స్పూన్స్ల ధనియాలు కూడా తీసుకొని వేయించుకొని వాటిలోనే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇవి కూడా వేయించుకొని అన్నీ పక్కన పెట్టేసి వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ని. ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని కొలతతో తీసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ ఈ కప్తోనే 1 కప్పు అయింది, పెద్ద కప్పు ఇది. ఈ కప్పుతోనే 1 కప్పు అయింది. 1/2 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు. ఇప్పుడు ముందుగానే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు ఆవాలు ధనియాల పొడి, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పైనుంచి కొంచెం అంత ఆయిల్ వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కారం అంతా ముక్కకు పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ట్విస్ట్ అన్నాను కదా, ఏంటంటే ఇదే ట్విస్ట్. ఆయిల్ని అలాగే వేసుకోవాలి మ్యాంగో పచ్చడిలోకి, అప్పుడే బాగుంటుంది. కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఇలా చేశాను. పోపు వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అది కొంచెం చల్లారినాక వేస్తే బాగుండు. నేను అప్పుడే వేసేసాను. ఇంకా ఇది పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. ఇలా అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. 3 డేస్ తర్వాత దీన్ని అప్డేట్ ఇస్తాను. టేస్ట్ ఎలా ఉంది ఏంటి, ముక్క కరెక్ట్ వచ్చిందా, మెత్తబడిందా, అయింది అనేది దీన్ని అప్డేట్ నేను ఒక షార్ట్ వీడియో లాగా చేసి ఇస్తాను. ఎవరికైనా అప్డేట్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. పోపు పెట్టి కూడా చేయొచ్చా అనేది నాకు తెలియదు. పోపు పెట్టకుండా అయితే చేస్తారు మ్యాక్సిమం. నేను ఒకసారి ఇలా డిఫరెంట్గా ఉండని కొంచెమే కదా అన్నట్టు ట్రై చేశాను. ఎలా వచ్చిందో దీని అప్డేట్ కూడా ఇస్తాను 3 డేస్ తర్వాత. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.